హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి బొరుగులు ఉగ్గాని. ఇది చేయడం చాలా ఈజీ అండి. ముందుగా ఒక బౌల్లో నీళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత 200 గ్రాముల బొరుగులు తీసి బాగా కడుక్కొని పిండి పక్కన వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వేరే బౌల్లో అది బొరుగులు వేసుకొని చూడండి, ఈ విధంగా బొరుగులు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో 1.5 టేబుల్ స్పూన్ పప్పులు, 2 ఎండుమిర్చి చిన్నవి, కొద్దిగా సాల్ట్, ఇది మొత్తం పొడిలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది లాస్ట్లో ఉపయోగపడుతుంది. మళ్ళీ అదే తర్వాత ఒక చిన్న రోలు తీసుకొని ఒక 5 పచ్చిమిర్చి, 5 తెల్లగడ్డ పాయలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, 2 మీడియం సైజ్ టమోటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేడి చేసుకొని, ఆ తర్వాత 2 ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆ తర్వాత మీడియం సైజ్ ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఎర్రగడ్డ ఈ విధంగా వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి మిక్స్ చేసి 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వేయాలి ఫ్రెండ్స్ సాల్ట్, ఎందుకంటే ముందు మనం బొరుగులో వేసుకున్నాం కదా, వేసి బాగా కలిపేసి మనం కడిగి పక్కన పెట్టుకున్న బొరుగులు ఈ మసాలా మిశ్రమంలో వేసి బాగా కలిపాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత పప్పుల పొడి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి, కలపాలి బాగా. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే, వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇది వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఉదయాన్నే టిఫిన్ కానీ, సాయంత్రం స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా గెస్ట్లు వచ్చి తొందరగా ఊరు వెళ్ళాలంటారు కదా, వాళ్ళకైతే 10 నిమిషాలు రెడీ అవుతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్.